షెఫ్ స్పెషల్ దోసకాయ చేపల కూర అండి. దోసకాయ చేపల కూర. అవునండి. ఓకే, దోసకాయ చేపల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. దోసకాయ చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. అండి. దోసకాయ ముక్కల్ని అలా పైన తోలు లేకుండా తురిమేసేసి ఆ తర్వాత పీసెస్ కట్ చేసి పెట్టుకున్నారు. అవునండి, అవునండి. సో ఫస్ట్ నూనె వేసుకుంటారు. చేపల పులుసులో కొంచెం ఆయిల్ కావాలి. చేప ఇది ఇండియన్ సామన్ అంటారండి. అంటే మీ ఇష్టం, మీ ఏం చేప కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం వేడెక్కనండి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర. సో ఈ డిష్ మాత్రం కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. అంతేం లేదండి, కొంచెం మెంతులు ఎక్స్ట్రా పులుసు వల్ల, ఒకటి చింతపండు పులుసు, ఇంకా అదే సేమ్ గరం మసాలాలు యూజువల్ అనమాట. కొంచెం మెంతులు, దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుని. జనరల్ గా మెంతులు బయట మామూలుగా తినడానికి చాలా కష్టపడతాం, కానీ కూరల్లో వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. మెంతులు కదా, మెంతులు బేసిక్ లో పులుసులో వేస్తారు, చింతపండు పులుసులో దాంట్లో కొంచెం మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఉల్లిపాయలు కాస్త మగ్గాల. చూసారా, నేను అందుకున్నాను. ఓకే, ఉల్లిపాయలు కాస్త మగ్గనిద్దాము. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం తొందరగా మగ్గిపోతుందని. తొందరగా ఎందుకు, మాకు ఆ మగ్గే టైంని మేము ఇంకొక రకంగా వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మంది ఉదయాన్నే పాలు కాచి పెట్టేసుకుంటూ ఉంటారు. ఏ మధ్యాహ్నం సాయంత్రం చూసేసరికల్లా పాలు విరిగిపోతూ ఉంటాయి. మరి పాలు విరిగిపోకుండా సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. పాలు కాసుకునేటప్పుడే అందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి పాలు కాసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. కొద్దిగా అంటే ఒక 1/2 లీటర్ పాలు అనుకోండి, 1/2 స్పూన్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. అలాగే లీటర్ పాలైతే 1 స్పూన్ పంచదార వేసుకుని కాసుకున్నట్లయితే పాలు సాయంత్రం వరకు కూడా విరిగిపోకుండా తాజాగా ఉంటాయి. చిట్కా కూడా అయిపోయింది, ఈలో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. అవునండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్ గాని మామూలుగా వెజ్ వంటల్లోని ఎప్పుడైనా పచ్చిమిరకాయ తింటే అదొక టేస్ట్ లో ఉంటుంది, కానీ నాన్ వెజ్ వంటల్లో మాత్రం ఎస్పెషల్లీ చేపల పులుసు పచ్చిమిరకాయ టేస్ట్ అంటే పచ్చిమిరపకాయలండి. అది ఎలా అంటారు? పచ్చిమిరపకాయలు మీరు చెప్తున్నారు కదా. పచ్చిమిరపకాయలే మనం వెజిటేరియన్ తినేటప్పుడు కొంచెం కారానికి భయపడి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. బట్ నాన్ వెజిటేరియన్ లో మాత్రం మీరు చేపల పులుసులో ఎస్పెషల్లీ అయితే చేపల పులుసులో ఉండే పచ్చిమిరకాయ మాత్రం చాలా మంది ఇష్టపడి తింటారు, 90%. ఎందుకంటే పులుపు వల్ల అంత కారం ఉండదు, అది లేకుండా మీకు బాగుంటుంది టేస్ట్, పుల్లగా కారంగా అన్నమాట. కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకుందండి. మళ్ళీ అంటే ఎందువల్ల 2 సార్లు ఒకసారి ఉల్లిపాయలు వేయడం కొంచెం మగ్గడానికి. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు కోసమా? మంచి జోక్ అండి. మంచి జోకేసానంటే కాదు, అంటే 2 సార్లు వేసిన పర్పస్ ఏంటా అని. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఓకే, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు కావాలంటే మీరు కలపండి, నేను పొడిలు వేస్తుంటాను. ఓకే అండి, తప్పకుండా అండి. సదా మీ సేవకే రావు గారు, ఎందుకంటే మీ స్టూడెంట్ని నేర్చుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, ఓకే, కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, కొంచెం మీకు లైట్గా. మనం చింతపండు పులుసు కూడా పోసుకోవాలి కదా. ఓకే, చూడండి. మీరు వెనక్కి వెళ్తున్నారా రావు గారు? అంటే ఘాటుగా అంటే మీరు ఇలా ఇలా అనేవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం మేము, మీరు వెనక్కి వెళ్తుంటే. ధనియాల పౌడర్ తర్వాత జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు మీరు దగ్గరికి అయిపోతుంది కాబట్టి వాటర్ వేసిన తర్వాత ఇవి వేస్తున్నారు, లేకపోతే ఆర్డర్లో వేసేసుకుంటూ వెళ్ళచ్చు. అవునండి.
సో దోసకాయ దోసకాయ ముక్కలు ముక్కలు ఇవి ఉడకబెట్టేయడం అలాంటి అవసరం లేదండి, డైరెక్ట్ ఇలా కట్ చేసేసుకుంటే చాలా. అది షార్ట్ కట్ అండి. ఇది యాక్చువల్లీ మీరు దీంట్లోనే కుక్ చేస్తే ఆ పులుపు ఆ అవన్నీ ఫ్లేవర్ అన్ని దాంట్లోకి దిగుతుంది వెళ్తాయి. అనమాట. అంటే ఇప్పుడు కొంచెం వాటర్ మీరు వేసుకోవాలి. వేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం ఒక 1 to 2 minutes ఉడకనివ్వాలండి. ఓకే, ఇది ఇంకొంచెం ఉడకాలి అంటారు. సో దగ్గరికి అయిపోయింది. అవునండి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు, దేనికంటే కొంచెం పులుపు బేసిక్లీ. చింతపండు పులుసు కూడా దగ్గర తీసేసుకున్నట్టుంది. కొంచెం నిలిపండి. చాలా ఓకే అండి. సో కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం ఈ చేపలు వేస్తారు. చేప ముక్కలు వేస్తారు. చేప ముక్కలు మాత్రం ఏంటో భలే ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి నాకు చూడడానికి. సో ఇదంతా కొంచెం దగ్గరికి మగ్గాలి. అవునండి. లిడ్ పెట్టేస్తారా? అవునండి. ఇప్పుడు ఇంకా ఒక 1 minute. 1 minute. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఉదయం నిద్ర లేవగానే కమ్మటి కప్పు కాఫీతో దినచర్య మొదలు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి కాఫీ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది, ఫాలో అవ్వండి. కాఫీ తయారు చేసుకునేటప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని చేసుకున్నట్లయితే కాఫీ మరింత రుచికరంగా ఉంటుంది. ఓకే, చిట్కా చూసేసారు కాబట్టి ఈలోపు మీది కూడా అయిపోయి ఉంటుంది. అవునండి. ఇందాక కంటే ఇంకా పులుసు ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు. ఫిష్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చింది. ప్లస్ మనం క్లోజ్ చేసాం కదండి, స్టీమ్ లోపలే కదా. సో అది అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్లేట్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దోసకాయ ముక్కలేవో చేప ముక్కలేవో తెలియకుండా అయిపోతుందేమో. దానికి చేప ముక్కలు పెద్దగా పెట్టుకున్నారు. దోసకాయ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ. షైనింగ్ గా బాగుంది చూడండి. ఎస్, ఫ్రెష్ గా కొత్తిమీరతో బాగుంది. దోసకాయ చేపల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ చేపల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత దోసకాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ చేపల కూర రెడీ. దోసకాయ చేపల కూర రెడీ అండి. దోసకాయ తోటి చేపలను మళ్ళీ ఆ గ్రేవీ తోటి తినాలన్నమాట. సో దోసకాయ తీసుకుంటున్నాను అండ్ చేప ముక్క తీసుకుంటున్నాను, కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. చాలా బాగుంది. చేప ముక్క అని ఇందాక నేను చెప్పాను దోసకాయ తేడా తెలియకుండా పోతుందేమోనని. సో దోసకాయ ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉందంటే అది కచ్చికచ్చిని తింటున్నాము, చేప వచ్చి సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. సో తింటున్నప్పుడు రెండు టేస్ట్ వచ్చి బాగుంది. సో మీరు అన్నట్టుగా రెండు ట్రై చేశాను కాబట్టి నాకు ఒకవేళ నేను నిజంగా చేప ఒకటి తినుంటే దోసకాయ ముక్కతో టేస్ట్ తెలియదు. వేడి వేడి అన్నం తోటి చాలా బాగుంటుంది. నిజంగానే వేడి వేడి అన్నంతో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా ఇలాగా అంటే అన్నంతో కాకుండా ఉత్తి కూర తినాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా తినొచ్చు, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. వంకాయ వండుకునేటప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు వేసుకుని కనుక వండుకున్నట్లయితే ముక్క కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది.